లోక్సభ ఎన్నికలతో పాటు జరగబోయే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ చేరికతో కంటోన్మెంట్లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమంటూ శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న బీజేపీ లాంటి మతతత్వ పార్టీలను కంటోన్మెంట్ ప్రజలు నమ్మరని శ్రీ గణేష్ తెలిపారు. సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలు, మన బొలారం రోడ్ కావచ్చు, ఆ బోయినపల్లి రోడ్డు, ఆ కారిడార్ ఉంది, ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో, ఆ స్కైవేలు ఉన్నాయో, ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా అని మాయమాటలు చెప్పారు. కానీ ఒక్కరోజు అది దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి వాళ్ళు ముందడుగు వేయలేదు. వీరు కేవలం 100 రోజులనే శంకుస్థాపన, భూమి పూజ చేయగలిగారు. భూమి పూజ చేసి ఆ ఒక పనిని మొదలు పెడుతున్నారు. అంటే వారు ఎంత పర్ఫెక్ట్ నాయకులు. గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ అధికారంలో ఉన్న పార్టీకి టికెట్ ఓటు వేసి గెలిపించడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే లేకుండా పోయింది. ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టయితే పార్టీ కూడా పూర్తి స్థాయిగా దృష్టి పెడుతుంది. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అన్ని విధంగా ఇది డెవలప్మెంట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని విధంగా నంబర్ 1 చేరుకునే విధంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం, అది రేవంత్ రెడ్డి గారితో సాధ్యం, మరొకరితో సాధ్యం కాదు.